ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మేడం, చాలా మంది మార్నింగ్ లేవగానే వీడియోలు చూసి అని చెప్పొచ్చు, కొంతమంది ఇంటెన్షనల్గానే లేచి దేవుడి ఫోటో చూడడము, లేదు దేవుడి నామస్మరణం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత మనం ప్రేయర్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి మేడం? మార్నింగ్ ప్రేయర్ అనేది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకోవాలి. అసలు అంటే ఎలాంటి చేంజెస్ చేస్తాము? పొద్దున్నే లేవగానే ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి భావాలను పెట్టుకుని లేవకుండా ఫస్ట్ ఆ భగవంతుని యొక్క ఆలోచనతోని, మంచి ఆలోచనతోని, ప్రకృతిని, పంచభూతాలను తలుచుకుంటూ, భగవంతుని స్మరించుకుంటూ మనం లేచినట్లయితే డే చాలా హ్యాపీగా ఉంటుంది. అఫ్కోర్స్ మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఏదైనా చాంట్ చేయండి. ఓంకారం చాంట్ చేయండి, మన ఇష్టం. ఏ దావుని అయితే మనం అనుకుంటూ ఉంటామో ఏదైనా చాంట్ చేయండి. ఒక 5 మినిట్స్ అలా చాంట్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే మంచం దిగుతూ ఉంటామో భూమాతని టచ్ చేసి భూమాతకి క్షమాపణ చెప్తూ, భూమాతకి కృతజ్ఞత చెప్తూ మనం డేని స్టార్ట్ చేస్తూ ఉంటామో ఆ డే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ప్రాక్టికాలిటీలో కూడా ఎప్పుడైతే కూడా మనం లేవగానే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక డేని చూడటానికి మనం రెడీ అయ్యాం, ఆ డేని మనకు చూపిస్తున్నందుకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఫస్ట్ థింగ్. సో నిన్నటి వరకు అయిపోయింది, ఇవాళ మనం ఇంకొక డేని చూస్తున్నాము, ఇంకొక బ్యూటిఫుల్ డేని, ఒక అద్భుతమైనటువంటి రోజును నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ అద్భుతమైన రోజును నేను నా సంకల్పాలను నెరవేర్చుకునే అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞత అని చెప్పండి. చాలా బాగుంటుంది. ఆ మార్నింగ్ ఆ చెప్పినప్పుడు మనం ఇంత అద్భుతమైన రోజు అంటే నువ్వు అది ఎలా ఉంది అనేది నీకు తెలియదు, తెలియకపోయినా నువ్వు అద్భుతమైన రోజు అని నువ్వు ఫిక్స్ అయ్యావు కాబట్టి అది నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన రోజును నాకు ప్రసాదించిన ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతని. ఈ అద్భుతమైన రోజును నేను నా యొక్క సంకల్పాలను నెరవేర్చుకొనుటకు సద్వినియోగపరుచుకునే అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞత. సో ఏవైతే నువ్వు సంకల్పాలు పెట్టుకున్నావో ఆ సంకల్పాలు నెరవేర్చుకునడానికి అవకాశ మార్గాలు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో అంతేకాదు, మనం ఎప్పుడైతే భగవంతుడిని ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలని మనం అడగక్కర్లేదు. మనం ఏం సింపుల్గా ఏంటంటే నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు కృతజ్ఞత. సో నాకు ఎప్పుడు ఏం కావాలో నేను అడగక్కర్లేదు, బికాస్ నేను నీకు బిడ్డ. సో నువ్వు నాకు ఏది ఇస్తావో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నీకు అన్నీ తెలుసు. సో నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు నీకు కృతజ్ఞత. నా ప్రతి పనిలో నాకు సహాయ సహకారాలను అందిస్తున్నందుకు నీకు కృతజ్ఞత. అంటే అది కష్టం కానీ సుఖం కానీ ప్రతి దాంట్లోనే నువ్వు నాతోనే ఉన్నావు. ఒక కష్టం వచ్చినా నువ్వు నాతోనే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నావు, ఒక సుఖం వస్తే నాతో పాటుగానే ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది. సో ప్రతి పనిలో, నేను చేసే ప్రతి పనిలోనే నాకు సహాయ సహకారాలు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. అంతేకాదు, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే నన్ను ముందుకు నడిపిస్తున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు అని మార్నింగ్ మనం ఈ ప్రేయర్ కానీ చేసామనుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మనం ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. కష్టం వచ్చిన రోజు బాధపడిపోయి ఇంకా దిగులు పడి అలా కాకుండా, సుఖం వచ్చినప్పుడు ఓవర్ సంతోషపడిపోయి ఇంకా నా అంత వాళ్ళు లేరు అని మనసులోని గర్వం పెంచుకోకుండాని ఈక్వలైజ్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఈరోజు కష్టం వచ్చింది అని అంటే రేపు సుఖం ఖచ్చితంగా ఉంటుంది. ఒక కష్టం ఇచ్చాడంటే నువ్వేదో తెలుసుకోవడానికి ఇచ్చాడు. సో నువ్వు నాకు కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా ప్రతి దాంట్లోనే నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని ఎప్పుడైతే మీరు భగవంతుడికి చెప్తారో ఈ మార్నింగ్ ప్రేయర్ అనేది లైఫ్లోని ఎన్నో మిరకల్స్ని చేపిస్తుంది. అంటే మనం లేవగానే ఇవాళ ఏం చేయాలి, వాళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏమనాలి, ఇది ఎక్కడ కొనాలి, అది ఎక్కడ కొనాలి, ఈ థాట్స్ కాదు. ఆ కనీసం మనకి లైఫ్ ఇచ్చినటువంటి ఈరోజు మనం ఈ లైఫ్ ఇక్కడ ఉన్నాము, మనము ఈ విధంగా ఉన్నాము అని అంటే ఆ భగవంతుని యొక్క శక్తి వల్లనే మనం ఉన్నాము. కాబట్టి ఆ భగవంతుడిని పొద్దున్నే తలుచుకొని నాకు ఎప్పుడు ఏం కావాలో, నేను ఏం అడగను, నాకు ఎప్పుడు ఏం కావాలో నువ్వే నాకు ఇస్తావు. ఇప్పుడు మీకు ఏదో అనుకుంటారు కావాలనుకుంటారు, అది రాదు. రానప్పుడు ఏం చేస్తారు? డిప్రెషన్లోకి వెళ్తారు, అంతేనా? అలా కాకుండా కానీ అది మనకు ఎప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అది రావడం అయితే మాందు, మనకేమి ఇవ్వాలో ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయనే దగ్గరుండి మనకేం కావాలో అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి.
సో నాకు ఎప్పుడు ఏది కావాలో సకాలంలో నాకు అందించినందుకు నీకు కృతజ్ఞతలు. నేను పొందిన ప్రతి దానికి కృతజ్ఞత. నేను పొందినటువంటి ఈ అద్భుతమైన జీవితానికి కృతజ్ఞత. నన్ను ఇంత అందంగా సృష్టించినందుకు కృతజ్ఞత అని చెప్పండి. భగవంతుడు సృష్టి కన్నా ఏది గొప్పగా ఉండదు. కాబట్టి ప్రకృతికి, పంచభూతాలకి కూడా మనం మార్నింగే కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకున్నప్పుడు లైఫ్లో ఎన్నో మిరకల్స్ మనం చూస్తాం కూడా. ఎందుకంటే ఈ ప్రకృతి, పంచభూతాలు మనం ఎప్పుడూ కూడా మనం చేసే ప్రతి పనికి సాక్షులు అవి. మనం ఒకరికి తెలియకుండా ఒక పని చేసినా, ఏదో దాచినా కూడా ప్రకృతి, పంచభూతాలు మాత్రం మనల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాయి. సో ఈ ప్రకృతి, పంచభూతాలని కూడా మనం గౌరవించాలి. మనం ఎప్పుడు కూడా వాటి యొక్క ఆధీనంలోనే ఉండాలన్నమాట. సో అలా ఎప్పుడైతే ఉంటామో మన హెల్త్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మనలో ఉన్న పంచభూతాలను కూడా మనం గౌరవించాలి. అలా ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసి డేని స్టార్ట్ చేస్తామో ఆ డే చాలా హ్యాపీగా ఉంటుందండి. సో మేడం, ఎవరైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వాళ్ళ కోరికలు, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది గైడెన్స్ కోసం? సో ఆల్రెడీ మనకి మెడిటేషన్ క్లాసెస్ రన్ అవుతున్నాయండి. దాంతోపాటుగా టెక్నిక్స్ క్లాసెస్ కూడా నైట్ టైం రన్ అవుతున్నాయి. అంటే మనం ఈ మధ్య థింక్ అండ్ గ్రో రిచ్, అంటే మనీ గురించి మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి, మనీ విషయంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, డబ్బు మన దగ్గరికి వస్తుందా, మనం డబ్బు దగ్గరికి వెళ్తామా అనే క్లారిటీ ఉండాలి మనకి. సో ఆ డబ్బుని రిసీవ్ చేసుకోవడంలోని ఒక ఎఫర్మేషన్ రాసుకోవాలన్నా కూడా మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట. సో దానికోసం మనం నైట్ 8:20 to 9:20 క్లాసెస్ తీసుకుంటున్నాము. అలాగే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ కూడా జరుగుతుంది. సో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద ఒక 1 వీక్ ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నానండి, నైట్ 10 to 10:30. గ్రేట్. సో ఈ క్లాస్ ఏంటంటే ఓన్లీ 1 వీక్ ఉంటుంది. ఈ 1 వీక్లో 7 చక్రాస్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఏంటంటే మనకు ధనుర్మాసం జరుగుతుంది. విష్ణుకి చాలా ఇష్టమైనటువంటి నెల అనమాట, మాసము. సో ఇందులో ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఆ మంత్రానికి చాలా పవర్ ఉందన్నమాట. ఒకసారి మనం ఆ మంత్రం చేస్తూ ఉంటే యూ విల్ రిలాక్స్ ఫ్రమ్ ఆల్ ద టెన్షన్స్. సో ఆ మంత్రాన్ని 108 times చాంట్ చేయాలి. దాంతోపాటుగా ఈ ఇయర్లో అంటే ఫ్రమ్ Jan 1st to December 31st ఏవైతే మనం బ్లాగ్స్ అయితే పెట్టుకున్నామో, ఏ విధమైనటువంటి బ్లాగ్స్ని మనము క్రియేట్ చేసుకున్నామో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ హోపోనోపోనో టెక్నిక్, అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సో ఈ హోపోనోపోనో టెక్నిక్ని 108 times చాంట్ చేయాలన్నమాట. ఈ రెండింటిని కంపల్సరీ ఆ మెడిటేషన్లో ఉంటుంది. మెడిటేషనే వీటి మీద మెయిన్గా. సో December 21st, 5th to 31st of December వరకు ఈ క్లాసెస్ రన్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.